ఢిల్లీ టూర్ లో బిజీగా ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఢిల్లీ పర్యటనలో ఇవాళ రెండవ రోజు పలువురు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశం కానున్నారు. ఇక ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రి గడ్కరీతో భేటీ అవుతారు. సాయంత్రం 4:30 గంటలకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తో సాయంత్రం 5:45 కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరితో సమావేశమవుతారు. రాత్రి 8 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ, అనంతరం రాత్రి 11:15 కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అవుతారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు విడుదల చేయాలని విన్నవించనున్నారు. హస్తినలో చంద్రబాబు వివిధ కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. ఇవాళ ఢిల్లీలో బిజీగా ఉండనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ అందిస్తారు. రవిచంద్. మాధవి, ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు పర్యటన ఈ రోజు కూడా ప్రారంభం కాబోతుంది. ఢిల్లీలో చంద్రబాబు పర్యటన అయితే సక్సెస్ అవుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. నిన్ననే ప్రధానమంత్రిని కలిశారు, రైల్వే మంత్రిని కలిశారు. అనేక కీలక నిర్ణయాలు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ సహకారం అయితే మనకి కనిపిస్తుంది. నిన్న ముఖ్యమంత్రి ప్రధానమంత్రితో దాదాపు గంట పైన సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన కొన్ని అంశాలు అయితే బయటికి వస్తూ ఉన్నాయి. అయితే రైల్వే జోన్కు సంబంధించి కూడా అశ్విని వైష్ణవ్తో కూడా సమావేశమయ్యారు. దీనికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల వాంఛ అయిన రైల్వే జోన్కు సంబంధించి విశాఖ రైల్వే జోను ఏదైతే కేంద్ర ప్రభుత్వం సహకారం చేయబోతుంది, డిసెంబర్లో శంకుస్థాపన చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపినట్టు తెలుస్తుంది. ఇప్పటికే గత ప్రభుత్వంలో ఏదైతే రైల్వే జోన్కి స్థలం ఇవ్వలేకపోవడం వల్ల ఆలస్యమైందని కేంద్ర మంత్రి కూడా చంద్రబాబుతో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో డిసెంబర్లో అది కూడా సాకారం కాబోతుంది. ముఖ్యంగా విశాఖ ఉక్కుకు సంబంధించి సెయిల్లో విలీనం చేస్తే కొంత విశాఖ ఉక్కు అభివృద్ధి చెందుతుందనే విధంగా కూడా ఆంధ్రప్రదేశ్ వాదన ప్రధానమంత్రి కూడా ముఖ్యమంత్రి వివరించారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం కూడా కొంత సానుకూలంగా ఉన్నట్టు సమాచారం వస్తుంది. పోలవరం విషయంలో కూడా ఏదైతే మొదటి దశ నిర్మాణం శరవేగంగా పూర్తి చేయాలనే ఆకాంక్షని రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తం చేసింది. ప్రధాని దీనికి సంబంధించి సహాయ సహకారాలు అందించడానికి కూడా ఆయన అనుమతి అయితే ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆటంకాలు లేకుండా పోలవరం పూర్తి చేసేందుకు, మొదటి దశ పూర్తి చేసేందుకు తమ సహకారం ఉంటుందని కూడా ముఖ్యమంత్రికి తెలిపారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి కేంద్రం ఏదైతే సహాయం, కేంద్ర ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు ఏవైతే ఉందో కొన్ని ఆటంకాలు ఉన్నాయి, వాటిని కూడా క్లియర్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 15,000 కోట్ల నిధులు ఇవ్వడానికి కూడా మార్గం సుగమం అయితే అవుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఈ విధంగా నిన్నంతా కూడా కొన్ని కీలక నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అయితే చంద్రబాబు తీసుకున్నారు. కానీ ఈరోజు మరో కొన్ని కీలక అంశాలకు సంబంధించి కేంద్ర మంత్రులను కూడా కలవబోతున్నారు. ముఖ్యంగా రాత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ అవ్వబోతున్నారు. అదేవిధంగా రాత్రి 11:15 ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా భేటీ అవ్వబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే అమిత్ షాతో భేటీకి సంబంధించి తిరుపతి లడ్డూ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ఇక్కడ సిట్ వేయాలని కూడా సుప్రీంకోర్టు చెప్పడం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇద్దరు అధికారులు, కేంద్రానికి సంబంధించిన సిబిఐకి సంబంధించిన ఇద్దరు అధికారులు ఉండాలి. అదేవిధంగా ఫ్యాసీ అధికారి కూడా ఉండాలి. ఈ నేపథ్యంలో సిట్ ఏర్పాటుకు సంబంధించి వీరి మధ్య చర్చలు జరిగినట్టు తెలుస్తుంది. ఆర్థిక అంశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఆర్థికంగా అనేక ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటుంది. గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పు చేశారని కూడా ఇప్పుడు చంద్రబాబు కావచ్చు ఈ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కేంద్రం నుంచి సహకారం కావాలి, ఆర్థిక అంశాల్లో మద్దతు కావాలి. అదేవిధంగా పోలవరం విషయంలో ప్రధానంగా చంద్రబాబు అయితే కొంత పట్టుబడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలవరాన్ని పూర్తి చేసి ఇవ్వాలి, అమరావతిని పూర్తి చేయాలి, విశాఖ ఉక్కుని ఏదైతే కేంద్ర ప్రభుత్వం సెయిల్లో విలీనం చేసి దాన్ని అభివృద్ధికి పాటుపడాలనే విధంగా కూడా చంద్రబాబు డిమాండ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా సానుకూల నిర్ణయాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజు కూడా చంద్రబాబు పర్యటన సక్సెస్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం నుండి ఆంధ్రప్రదేశ్కి అనేక విధాలుగా సహకారం అందుతుందని కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి. థాంక్యూ రవిచంద్.